from Prayagraj and welcome back to another day of my all India road trip. అండ్ ఈ రోజు నుంచి మనకి ఉత్తర రైడింగ్ బ్లాగ్ ఒకటే కాకుండా ప్లేసెస్ కూడా చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే ప్రయాగ్రాజ్లో ఉన్నాం. ప్రయాగ్రాజ్లోనే 3 ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి అక్బర్ ఫోర్ట్, త్రివేణి సంగం మెయిన్, అలాగే ఆనంద్ భవన్ మ్యూజియం అంట. 3 చూసుకొని ఈరోజు ఇక్కడి నుంచి అయోధ్యకి అయితే వెళ్ళబోతున్నాను. రాముడి జన్మభూమి అయోధ్యకి. సో ఈరోజు అయితే ఫస్ట్ అక్బర్ ఫోర్ట్కి వెళ్తున్నాం. అక్బర్ ఫోర్ట్ ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్నది. బిఫోర్ దట్ నిన్నైతే ఫ్యూయల్ పూర్తిగా అయిపోయింది. ఆ ఫ్యూయల్ ఒకటి కొట్టించేసుకొని అక్కడి నుంచి మనం నెక్స్ట్ ప్లేసెస్కి మూవ్ అవ్వాలా. సో దట్స్ ఇట్. వెదర్ అయితే మాత్రం నిన్న చూపించినట్లుగా కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. వెదర్ బాగుంటే ఈరోజు మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాం. బాగాలేకపోతే మరి ఏంటో పరిస్థితి చూద్దాం. రూమ్ అంటారా, ఇది పరిస్థితి. లొకేషన్ అయితే బాగాలేదు, అంటే హోటల్ ఉన్న లొకేషన్ అయితే బాగాలేదు. అండ్ హోటల్ కూడా అంతంత మాత్రం రెనోవేషన్స్ అయితే చేస్తున్నారు. మేబీ బికాజ్ ఆఫ్ దాట్ ఏమో, దానివల్ల కొంచెం అటు ఇటుగా ఉందేమో. ఎనీవేస్ ఉన్నాం, పడుకున్నాం, అయిపోయింది. ఈ రోజు నుంచి అయితే మాత్రం యాక్చువల్గా ప్లేసెస్ కూడా చూపిస్తాను. ప్రయాగ్రాజ్, అయోధ్య, లక్నో వరకు ఒకటే రూటు. తర్వాత ఎటు వెళ్ళాలనేది డిసైడ్ అవుతాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ విజిట్ ప్రయాగ్రాజ్. ఇక్కడ అంతా ఏంటంటే కొంచెం గజిబిజిగా ఉంది. ఇది నా వెనకనున్నది కిలాఘాట్కి వెళ్ళాల్సిన రూటు. కిలాఘాట్ ఏమంటున్నాడంటే ఆర్మీ పాస్ ఉంటే కానీ వెళ్ళడానికి అవ్వదని అంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అక్బర్ ఫోర్ట్ ఉందని చెప్పాను కదా, అక్బర్ ఫోర్ట్ మునిగిపోయింది అని అంటున్నారు. బికాజ్ ఆఫ్ దిస్ రైనీ సీజన్. యమునా నది వరదలు అని చెప్పాను కదా, ఈ వరదల కారణంగా ప్రస్తుతం అది మునిగిపోయి ఉందంట. అండ్ ప్రస్తుతం అక్కడికి వెళ్ళడానికి అయితే అవ్వదు అంటున్నారు. ఇక్కడైతే మాత్రం ప్రాచీనం, చాలా పాపులర్ అయిన ప్రదేశం ఇది. ఎంతమంది పిల్గ్రిమ్స్ ఉన్నారంటే ఇక్కడ స్నానాలు ఆచరించి పుణ్యం పొందడానికి వస్తున్నారు. వన్ థింగ్, కిలాఘాట్కి అయితే అలౌడ్ లేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అక్బర్ ఫోర్ట్ అలౌడ్ లేదు. కేవలం వర్షాల వల్ల అది మూసుకుపోయిందంట. మూసుకుపోవడం మొత్తం ఫోర్ట్ అంతా కాదు, లోనకి వెళ్ళేదంతా. నేను దీన్ని కూడా త్రివేణి సంగమం అంటారు ఇప్పుడున్న పాయింట్. ఇక్కడ హనుమాన్ గుడి, కోర్స్ హనుమాన్ గుడి, శివాలయం అన్నీ ఉన్నాయి. నేను అటువైపు ఆపోజిట్ సైడ్ ఉండే త్రివేణి సంగమం వైపు వెళ్దామని నేను ప్లాన్ చేసుకున్నా. అది అరై ఘాట్ ఏదో అంటారు దాన్ని. అరై ఘాట్ దగ్గరికి ఏంటంటే నేను వచ్చిన రూట్లో మళ్ళీ అటువైపు అలహాబాద్ హైవే పై దగ్గరికి వెళ్ళి మళ్ళీ కొంచెం రివర్ పక్క నుంచి వెళ్ళాలి. అక్బర్ ఫోర్ట్ మునిగిపోయింది అనడంలో తప్పేం లేదు, ఎందుకంటే యమునా నది ప్రవాహం అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది. నా లెఫ్ట్లో ఉన్నదే యమునా నది, నా బ్యాక్ సైడ్ ఏమంటారు గంగా నది. నేను ఇప్పుడు వెళ్ళబోతుంది ఏంటి అంటే రెండు కలిసిన తర్వాత ఉన్న పాయింట్ అరై ఘాట్ ఏదో, అది కూడా సంగమే, త్రివేణి సంగమే. ఇదేనండి యమునా నది రివర్ బ్రిడ్జ్. ఇటు వెళ్ళడానికి అటు రావడానికి ఈ పైన ఏంటంటే రైల్వే ట్రాక్ ఉన్నది. యమునా నది ప్రవాహం అయితే చాలా ఎక్కువ ఉంది. బోటింగ్ కూడా ఆపేశారు ఇప్పుడు యమునా నది ప్రవాహం ఉండడం వల్ల. ఒకటి కనబడుతుంది కదా, అదే అక్బర్ ఫోర్ట్. అక్కడికి వెళ్ళకూడదు కాదు అక్కడ అయితే కామన్ కిలాఘాట్ వైపు నుంచి రావడానికి
వాటర్ వాటర్ లెవెల్స్ పెరిగిపోయాక ఇటువైపు అక్కడ ఇది ఉన్నది ఆర్మీ సమ్ బేస్ ఉన్నది. అటు నుంచి ఫోర్ట్లోకి రావాలంటే మాత్రం పాస్ అయితే కంపల్సరీ అంట. ఇటువైపు నుంచి ఇప్పుడు వర్షాలు లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల ఎలా చేయలేదు. ఇది కనబడుతుంది త్రివేణి సంగమం. అటు నుంచి గంగా, ఇదంతా యమున, అండ్ ఇన్విజిబుల్గా సరస్వతి కూడా కలుస్తుందని చెప్పి దీన్నే త్రివేణి సంగమం అని అంటారు. అది గంగా బ్రిడ్జ్, అండ్ అది అలా లేకపోయినా ఫోర్ట్, అక్బర్ ఫోర్ట్. అక్కడ బోట్ వెళ్తుంది చూసారా, అక్కడ స్నానాలు ఆచరించడానికి ఆ వెనకాతల ఇంకొక బోట్ పాయింట్ ఉంది. చూసుకుంటే యమునా నదికి గంగా నదికి డిఫరెన్స్, యమునా నది గ్రీన్ కలర్లో ఉన్నది అండ్ గంగా నది కొంచెం ఫ్రెష్ అండ్ వైట్ అంటే ఐ మీన్ అదే వాటర్ కలర్లెస్ కలర్లో ఉన్నట్లుంది. అండ్ ఇక్కడ ప్రత్యేకత ఏంటి అని అంటే త్రివేణి సంగమం అని అంటారు. త్రివేణి సంగమం అంటే ఒకటి సరస్వతి, ఒకటి గంగా, ఒకటి యమున, అండ్ దెన్ ఇన్విజిబుల్ రివర్ అంట, కంటికి కనబడిన రివర్ సరస్వతి కూడా కలిసింది అని చెప్పి దీనిని త్రివేణి సంగమం అని అంటారు. నేను ఇప్పుడు వెళ్ళిన పాయింట్ ఏంటంటే గంగాన యమున కలిసిన తర్వాత ఉన్న పాయింట్. ఆ మధ్యలో ఐలాండ్ చూపించాను కదా, ఆ మధ్యలో ఐలాండ్ ఏంటంటే ఆ ఐలాండ్ దగ్గర యాక్చువల్ పాయింట్ అది, అక్కడ కలుస్తుంది రివర్. ఫస్ట్ రోజు చిన్న బ్యాడ్ టచ్, ఈరోజు బ్యాడ్ డే. అక్బర్ ఫోర్ట్ వెళ్ళలేకపోయినాం. అక్బర్ ఫోర్ట్ వెళ్ళుంటే సంగమాన్ని ఇంకా క్లియర్గా చూద్దాం. ఐ థింక్ ఇప్పుడు ఇందాక మనం పాత బ్రిడ్జ్ మీద నుంచి వచ్చాం కదా, ఇప్పుడు యమునా రివర్ కొత్త బ్రిడ్జ్ నుంచి వెళ్ళి గంగా రివర్ బ్రిడ్జ్ పై నుంచి ఎగ్జిట్ అవుతాం ఏది ప్రయాగ్రాజ్ని. ప్లస్ ఇది యమునా నది ఓల్డ్ బ్రిడ్జ్, న్యూ బ్రిడ్జ్. ఇది నదుల ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల బోటింగ్లు అయితే లేవు. కాశీలాగా బోట్ మీద వెళ్ళి అక్కడ మనం అన్ని ఘాట్లు విజిట్ చేసేది అయితే లేదు. చూస్తుంది అయితే ఇక్కడి నుంచి టాప్ వ్యూ అయితే కనబడుతుంది. ఇదే త్రివేణి సంగం. ఇది మనం ఇప్పుడు గోదావరి రివర్ వైపు ఉన్నాం. ఆ చివరిన చూస్తున్నారు కదా, అక్కడ యమునా నది. చాలా పైకి వచ్చింది వాటర్ అయితే. ఇక్కడ ఏంటంటే పుణ్యం అని అంటూ ఉంటారు ఇక్కడ స్నానం ఆచరించడం. అండ్ మోరోవర్ ఏంటంటే మనకు తెలిసినంతలో ఏంటంటే గాంధీజీ యొక్క అస్థికలు కూడా ఇక్కడే కలిపారంట, ప్రయాగ్రాజ్లోనే. గాంధీజీ ఇంకొక ఎవరో ఉన్నారు. ఇక్కడ గంగా నది అండ్ అక్కడ యమునా నది, ఇది త్రివేణి సంగమం. ఇక్కడ కలిసిన తర్వాత ఇక్కడ నుంచి ఆ రూట్లో కాశీకి వెళ్తుంది, వారణాసి. సో అదేంటి ఇక్కడ విషయాలు. అండ్ గోయింగ్ టు అయోధ్య. ఎర్లీ మార్నింగ్స్ రావడం అయితే పర్ఫెక్ట్, లేదా లేట్గా వస్తే అలా క్రౌడ్ పెరుగుతూనే ఉంటుంది. నౌ ఐఎమ్ హెడింగ్ టువర్డ్స్ అయోధ్య, శ్రీరాముడి జన్మభూమి. తెలిసిన స్టోరీ అందరికీ. ఒకప్పుడు శ్రీరాముడి జన్మస్థానం అని చెప్పి అక్కడ శ్రీరాముడి ఆలయం ఉండేది. తర్వాత మొఘల్ ఎంపరర్స్ వచ్చిన తర్వాత దాన్ని కూల్చివేసి దానిపైన మాస్క్ కట్టారని చెప్పి వాదనలు ఉన్నాయి. ఆ వాదనలతోటి మళ్ళీ హిందూస్ వెళ్ళి అక్కడ సీతారాముల విగ్రహాలు అక్కడ పెట్టడం జరిగింది. మళ్ళీ ఆ గొడవలు మళ్ళీ అది రీసెంట్గా 2014లోని అది ఇంకా హిందూస్కి సంబంధించిన ప్లేసే అని చెప్పి కోర్టు ఆదేశించడం 2014లోనే సంథింగ్. ఆ డేట్లు గీట్లు అవన్నీ ఏంటంటే అక్కడికి వెళ్ళాక చూద్దాం.
అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పుడు మోస్ట్ పాపులర్ ప్లేస్ అయింది. అండ్ ఇట్స్ బిలీవ్డ్ దట్, అంటే ఇట్స్ బిలీవ్డ్ అని కాదు, నేను విన్నది ఏంటంటే రోజుకి దగ్గర 1,00,000 మంది దాకా విజిటర్స్ వస్తున్నారంట. ఐఎమ్ నాట్ ష్యూర్, చూద్దాం. ముందైతే అక్కడికి వెళ్ళి అక్కడ ఒక 2 ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ కూడా ఒక ఘాట్ ఉన్నది, గంగాధర్ రివర్. శ్రీరాముడి ఆలయం ఉన్నది, హనుమంతుని ఆలయం ఉన్నది. అవి కూడా విజిట్ చేసుకొని అక్కడ విషయాలు ఏంటనేది అక్కడికి వెళ్ళాక మోస్ట్లీ రేపు చూద్దాం. డెఫినెట్గా ఇవన్నీ నేను ఎక్స్ప్లోర్ చేసే ముందు కొంచెం మీరందరూ నాకు సపోర్ట్ చేయడం కోసం అన్న వీడియోకి లైక్ చేయండి. అండ్ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అండ్ మోర్ వీడియోస్ టు కమ్. ఇంకా నేను ప్రస్తుతానికైతే సౌత్ ఇండియా నుంచి, అంటే కింద నుంచి పైకి వస్తూను మధ్యప్రదేశ్ వరకు పూర్తిగా కంప్లీట్ అయింది. ఇప్పుడు అక్కడ గుజరాత్ బిగినింగ్లో ఉన్నాను. ఇటైతే ఇప్పుడు ఈ ట్రిప్లో ఉత్తరప్రదేశ్ కంప్లీట్ అయిపోతుంది. లైట్గా రాజస్థాన్ని టచ్ చేస్తూ, రాజస్థాన్ అయితే ఇప్పుడు వెళ్ళను, ఇక్కడే ఎండలు, మధ్యప్రదేశ్లోనే ఎండలు ఎలా ఉన్నాయంటే రాజస్థాన్లో ఇంకా బీభత్సంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే యాక్చువల్గా నాకు ఈ ట్రిప్లో నాకు రాజస్థాన్ వెళ్ళే ప్లాన్ అయితే లేదు. బట్ దీగను దీగ్ అనే ప్లేసును భరత్పూర్ ఏదో, నేను వెళ్ళే రూట్లోనే రాజస్థాన్కి చిన్న కనెక్ట్ అవుతుంది. సో ఆ 2 ప్లేసెస్ చూసుకొని అలాగా ఉత్తరప్రదేశ్ పైకి వెళ్తూ ఉత్తరాఖండ్ని టచ్ చేసే ఛాన్సెస్ అయితే హెవీగా ఉన్నాయి. సో రూట్ మ్యాప్ చెప్పాను కదా. ఇంకా అయోధ్య, లక్నో, ఝాన్సీ అయితే ఝాన్సీ నెక్స్ట్ టైం విడిచిపెడతానంటే గ్వాలియర్ నుంచి అలాగా ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ, దీగ్, భరత్పూర్ అండ్ పైన అలీగర్ తర్వాత నైనితాల్ వైపు మూవ్ అవుతాను. ఒకటైతే ఒప్పుకోవాలండి, ఆంధ్రప్రదేశ్లో నేను మెయిన్ గమనించింది ఏంటంటే, అంటే రైడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, నా కొడుకులు చెత్తగా డ్రైవ్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్, రోడ్లు అంతంత మాత్రమే, మంచిగా ఉన్నాయి హైవేస్, అలాగే అన్నీ బాగున్నాయి. కొన్ని చాలా చెత్తగా ఉన్నాయి. డ్రైవింగ్ అయితే వర్స్ట్. జనాలు అంటారా, ఆల్మోస్ట్ 70 to 80% జనాలు కంటిన్యూస్గా నవ్వులుతూనే ఉన్నారు, గుట్కా పాన్లు. మరి క్లీన్లీనెస్ అంటారా, కష్టమే. నా మీద చూసిపోయాడు, ఓడి అమ్మ బతికిపోయాలరా బాబాయ్. ఆల్మోస్ట్ చూసి కిటికీ తీసి నోరలా బయటకు ఎడతారు. అబ్బా, ఒక్క త్రుటిలో తప్పిలి ప్రమాదం ఇది. ఫుడ్ అంటారా, డెడ్ చీపులో వదిలేప్పుడు, డెడ్ చీపు ఒక 50 రూపాయలు లేదా 70 రూపాయలు మినిమం, 70, 90 ఎందుకులేండి, 100 రూపాయల లోపే మనం మధ్యాహ్నం ఫుడ్ కడుపు నిండా తినొచ్చు. 100 రూపాయల లోపే మనం నైట్ ఫుడ్ కడుపు నిండా తినొచ్చు. మార్నింగ్ అయితే 20 రూపాయలు 30 రూపాయలు అయి ఉండొచ్చు. మార్నింగ్ నేను ఇంకా ఇప్పటిదాకా ట్రై చేయలేదు. అప్పుడప్పుడు కొంతమంది మధ్యాహ్నం స్వీట్స్ కూడా తింటున్నారు. థాలీ అయితే 80 రూపాయలు ఉన్నది, 120 రూపాయలు ఉన్నాయి, 150 రూపాయలు ఉన్నాయి. గీటీలు ఎక్కువ రోటీలు తింటున్నాను. రోటీలు, పన్నీర్ మటర్ పన్నీర్లు, బటర్ మసాలాలు ఏవేవో, అవి హాఫ్ ఫుల్ ఉన్నాయి. ఫుల్ అయితే 160, 170, 200 అలా ఉన్నది. హాఫ్ అయితే 60, 70, 80 అలా ఉన్నది. ఫుడ్ అంటే డెడ్ చీప్ అమ్మా. మరి ఇది రైట్ ఆర్ రాంగో నేను చెప్పలేను, కానీ నేను చెప్తుంది కూడా రైట్ ఆర్ రాంగో తెలీదు, నా ఆలోచన కూడా రైట్ ఆర్ రాంగో తెలీదు.
ఇక్కడ జనాలు ఇష్టానుసారంగా బతుకుతున్నారు. ఇష్టంగా బతుకుతున్నారు అనట్లేదు, ఇష్టానుసారంగా బతుకుతున్నారు. పోలీస్ కంట్రోల్ అనేది ఆ డబ్బా జాగీర్ ఉన్నట్లు ఉంది. అంటే కొంచెం విఐపీస్కి హైయర్ అఫీషియల్స్కి ప్రిఫరెన్సెస్ ఉన్నాయి తప్ప ట్రాఫిక్ కంట్రోలింగ్, క్రైమ్ కంట్రోలింగ్ అనేది అంతగా లేని ప్రదేశంలో ఉంది. అమ్మో, మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యేటట్లే ఉందమ్మా. నేను ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకోవాలా. రే వెళ్ళరా రే కొడక, ఏంద్రా బాబు వీళ్ళు ఇలాగా. పొండ్రాటు ఏం మనుషులు వీళ్ళందరూ, చెత్తల అడుగులు. బైక్ మీద వస్తే మనుషులు కాదా ఏంటి, ఎక్కేస్తున్నాడు. ఎందులో ఆల్మోస్ట్ వాడు గుద్దపోయాడు. ప్రాణాల మీద ఆశలు లేవో, లేకపోతే పక్కనోడి ప్రాణాలు పోయినా పర్లేదు అంటే ఆ డామినేషన్ ఉందా ఏంటి? అటు 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 అసలు భయం అనేది చూపించట్లేదు. అంటే ఇంకా ఎక్కేస్తున్నారు. కోజ్జా ఏందో డ్రైవ్ చేస్తారు అటు ఎలా చెత్త నా కొడుకులు అందరు ఇక్కడే పుట్టినట్లున్నారు. వాళ్ళు ఆడొకడు వచ్చేస్తున్నాడు, ఆడొకడు వచ్చాడు. చెప్తున్నాం కదా, ప్రదేశ్లోని వర్స్ట్ నా కొడుకులు అందరూ ఉన్నారు. మళ్ళీ సీరియస్గా నేను ఇంకో రకంగా నేను తప్పు పట్టొద్దు. నోట్లో గుటక వేసుకుని గుడ్డలు జై శ్రీరామ్ అంటారు, జై శ్రీరామ్ అని. ఏమో దేవుడి మాట నోట్లో నుంచి వచ్చినప్పుడు ఆ గుటక పక్క తీసేసి ప్రశాంతంగా పద్ధతిగా జై శ్రీరామ్ అంటే బాగుంటుంది. కానీ నోట్లో గుటక దేవుళ్ళే అదో రకంగా చూస్తున్నారు ఇలా. అయోధ్య దగ్గర పడుతున్న కొద్ది చూడండి, లెఫ్ట్లో సింబల్స్ లోటస్ పువ్వుతో నమస్కరించినట్లుగా అయోధ్య అనే హోర్డింగ్స్ అలా పెట్టున్నాయి. ఇంకో ప్రాబబ్లీ ఒక 10 కిలోమీటర్స్ ఉన్నది. ఆ వెనకాతల ఏదది, నేను ఫైజాబాద్ నుంచి ఈ రూట్ అంతా అలాగే ఉన్నాయి. మీరు ఇంకోటి ఏంటంటే రూమ్స్ పరిస్థితి చూస్తుంటే గూగుల్లో సెర్చ్ చేసినా, దేంట్లో సెర్చ్ చేసినా కొంచెం 1500కి పైబడే చాలా మటుకు ఉన్నాయి. ఫైనలీ వెల్కమ్ టు అయోధ్య టెంపుల్ అటువైపు ఉంది. అడ్మినిస్ట్రేటివ్ భవన్ వెస్ట్ అయోధ్య. దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. అండ్ ఫైనలీ అయోధ్యలోని రూమ్ తీసుకున్నాను. రూమ్ తీసుకునేసరికి 7 అయింది. టెంపుల్ అయితే 9:30 వరకు ఓపెన్ అంట. బట్ ఇప్పుడు నైట్ టైం వెళ్ళి ఆ లైటింగ్లు అవన్నీ చూసాక మార్నింగ్ క్లియర్గా మంచి వ్యూ తోటి చూద్దాం అనే ఆలోచనతో 9:30 వరకు ఓపెన్. ఇప్పుడు వెళ్తే ఇక్కడి నుంచి ఒక పావు గంట, నడిచి వెళ్తే పావు గంట, అండ్ ఒక గంట పడుతుందంట. ఏంటి, టెంపుల్ విజిట్ చేయడానికి, టెంపుల్లో ఉన్న దర్శనం చేసుకొని రావడానికి. కానీ ఈరోజు వెళ్ళట్లేదు, రేపు మార్నింగ్ వెళ్ళి మంచిగా వ్యూ అది చూద్దామని. సో రూమ్ అయితే తీసుకున్నాను. 1200. హోటల్ కాదు, నాకు హోమ్ స్టే కాదు. హోటల్స్ వాళ్ళ దగ్గర ఫిల్ అయిపోయినప్పుడు ఇలాగ సందుల్లో ఉన్న గెస్ట్ హౌస్ల ఇల్లులోనే 1-2 రూమ్స్ అరేంజ్ చేసి వాళ్ళు చేసుకున్నారు. కొత్తగా వర్క్ అంతా చేశారు, బాగుంది. బాత్రూమ్ కూడా నీట్గా క్లీన్గా ఉన్నది. ఇది చాలు, మనకి పెద్దగా ఎమ్యూనిటీస్ ఏం లేవు. పడుకోవడానికి ఉంటే చాలు మనకి. పడుకొని పక్కనే ఇంకొక వాళ్ళ ఇల్లు అనుకుంటాను, వాళ్ళ ఇంటికి సంబంధించిన రూమ్ ఉంది. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే
ఇదిగోండి అక్కడ కనబడుతుంది మెయిన్ స్ట్రీట్. పార్కింగ్ అడిగితే వేరే దగ్గర సేఫ్టీ ఉంటుందండి, ఈ పక్కన బిల్డింగ్లో ఏదో గేట్ వేసేస్తామనంటే లేదు ఈ సందులో పెట్టేసుకుంటాను అన్నాను. ఈ సందులో ఇరికించాను వెంటనే. దట్స్ ఆల్. అసలు విషయం ఏంటంటే నాకు అయోధ్య రావడానికి వైజాగ్ నుంచి 4 days పట్టింది. 4 రోజులు ప్రయాణం. శుక్రవారం స్టార్ట్ అయితే అఫ్కోర్స్ లేట్గా 1 గంట ఆ టైంకి స్టార్ట్ అయితే శుక్రవారం శనివారం ఆదివారం ఈరోజు సోమవారం 4 days పట్టింది. హెక్టిక్ రైడ్ అమ్మా. అందులోని మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ డ్రైవర్లను అయితే చెప్పనవసరం లేదు. టూ బ్యాడ్ అవర్స్. దట్స్ ఆల్. ఇంకా అది విషయాలు. రేపు మనం అయోధ్యలోని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్ అన్నీ విజిట్ చేసుకొని ఇక్కడి నుంచి లక్నో వెళ్ళిపోతాను. అయోధ్య విజిట్ చేయాలంటే రేపటి వరకు ఆగాల. దట్స్ ఆల్ ఫర్ నౌ అండ్ హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ మై వీడియోస్ అండ్ ఇంకా ఎన్నో రాబోతున్నాయి. హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ మై వీడియోస్. ఇంకా మెనీ మోర్ వీడియోస్ ఆర్ టు కమెంట్. సో డోంట్ ఫర్గెట్ టు గివ్ మీ అ లైక్ and please subscribe and please support my channel Singham Vids.